సమ్మక్క సారలమ్మ మహా జాతర ప్రారంభమైంది. పగిడిదరాజు, గోవిందరాజు, సారలమ్మ సాయంత్రం గద్దెలపైకి చేరుకొనున్నారు. మహాఘట్టం అంకురార్పణ జరగనుంది. ఆదివాసుల ప్రధాన పూజారులు పూజలను నిర్వహించబోతున్నారు. మహబూబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొంట్ల గ్రామం నుంచి పగిడిదరాజు నిన్న బయలుదేరి 80 కిలోమీటర్ల అడవి ప్రయాణంతో సాయంత్రం గద్దెలపైకి పగిడిదరాజు చేరుకోబోతున్నారు. అదేవిధంగా ఏటు నాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు సాయంత్రం గద్దెలపైకి చేరుకున్నారు. అదేవిధంగా కన్నెపల్లి నుంచి సారలమ్మ సాయంత్రం గద్దెలపైకి చేరుకోనుంది. ఈ అంకురార్పణ సాయంత్రం జరగబోతోంది. గోవిందరాజు, పగిడిదరాజు, సారలమ్మ గద్దెపైకి చేరుకున్న మహాఘట్టానికి అంకురార్పణ జరిగి తెలంగాణ మహాజాతర అందరి ఆశీస్సులను ఇచ్చే మహాతల్లి సమ్మక్క సారలమ్మ మహాఘట్టానికి అంకురార్పణ జరగబోతోంది. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క ఏదైతే గద్దెలపైకి చేరుకున్నారు. 4 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. మహాకుంభమేళ, మహాదక్షిణాది మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతరను ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహిస్తోంది. తెలంగాణ అంతా కూడా ఇప్పుడు మేడారం వైపు పయనిస్తున్న అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా మేడారానికి బాట పట్టారు. మొత్తం 14,000 మంది పోలీసుల పహారా మధ్య మహాజాతర కొనసాగుతోంది. 140 మంది డిఎస్పీలు, 1 ఐజీ, 2 డిఐజీలు, 20 మంది ఎస్పీలు, 500 సీసీ కెమెరాలు, 15 డ్రోన్ కెమెరాలు, మొత్తం 12,000 మంది ఉద్యోగులు వివిధ స్థాయిలో విధులను అక్కడ నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు 1,00,00,000 మంది దర్శించుకోబోతున్నారు. 1,00,00,000 మంది అమ్మవార్ల ఆశీస్సులను తీసుకోబోతున్నారు. దక్షిణాది మహాజాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ మహాజాతర మహా అంకురార్పణ సాయంత్రం జరగబోతోంది. పగిడిదరాజు, గోవిందరాజు, సారలమ్మ గద్దెలపైకి చేరుకొని మహాఘట్టానికి అంకురార్పణ ఆదివాసీల పూజారులు చేయబోతున్నారు. ప్రతిసారి కూడా జాతర బుధవారం ప్రారంభమై ఆ శనివారానికి ముగిస్తోంది. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చివరి రోజు అమ్మవార్లను దర్శించుకోబోతున్నారు. తెలంగాణ మహాజాతర ప్రారంభమైంది. తెలంగాణ అంతా కూడా ఇప్పుడు మేడారం వైపు బయలుదేరారు. మొత్తం పోలీసు అధికారులు, అదేవిధంగా రవాణా శాఖ, అన్ని శాఖల సమన్వయంతో ఒకవైపు మేడారానికి, అదేవిధంగా మరోవైపు ఎన్నో అవుట్ 2 కూడా వేరు మార్గాలను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మేడారంలో ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. 3 మంత్రులు కూడా ప్రస్తుతం మేడారంలో ఉంటూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అధికారులతో సమన్వయం చేస్తున్నారు. మరోవైపు రవాణా శాఖ కూడా, ఆర్టీసీ కూడా ప్రత్యేకమైన బస్సులను నియమించింది. అదేవిధంగా రైల్వే శాఖ కూడా రైళ్లను నడుపుతోంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్ళేవారు, అదేవిధంగా విఐపీల కోసం ప్రత్యేకంగా హెలికాప్టర్ల ద్వారా కూడా సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి చాలామంది కూడా ప్రతిసారి వెళ్తుంటారు. ఆ ఏర్పాట్లను కూడా చేశారు. తెలంగాణ మహాజాతర సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రారంభమైంది. పగిడిదరాజు, గోవిందరాజు, సారలమ్మ సాయంత్రం గద్దెలపై చేరుకొని మహాఘట్టానికి అంకురార్పణ జరగబోతోంది. రేపు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలపైకి చేరుకోనున్నారు. మొత్తం తెలంగాణ ప్రజలని అందరి ఆరాధ్య దైవంగా నిలుస్తున్న సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇప్పుడు దారులన్నీ కూడా మేడారం వైపే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మేడారంలో ఎటు చూసినా ప్రస్తుతం జన సందోహం కనిపిస్తోంది. అదేవిధంగా అమ్మవార్లను మొక్కు చెల్లించుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తమకున్న వాహనాలతో పాటుగా వివిధ మార్గాల్లో మేడారానికి చేరుకుంటున్నారు. 4 రోజుల పాటు 1,00,00,000 మంది మేడారంలో అమ్మవార్ల ఆశీస్సులను తీసుకోబోతున్నారు. అదేవిధంగా అమ్మవార్లను దర్శించుకోబోతున్నారు. అందరి నమ్మక దేవతగా మేడారం సమ్మక్క సారమ్మక్క ప్రతి సంవత్సరం కూడా అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడానికి భక్తుల సంఖ్య పెరుగుతోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా చాలామంది అమ్మవార్ల ఆశీస్సులు తీసుకోవడానికి, దర్శించుకోవడానికి ఏటు నాగారానికి బయలుదేరారు. ఆ మేడారంలో ప్రస్తుతం 14,000 మంది పోలీసులు, అదేవిధంగా వివిధ అధికారులు 12,000 మంది మొత్తం ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. మొత్తం 26,000 మంది ఉద్యోగులు ప్రస్తుతం అక్కడ విధులను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లను అయితే చేసింది.